లేదు పని ఉండదు, ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేసినాను డబ్బులు సంపాదిద్దాం అనేసి. ఇలాంటప్పుడు యాప్ ఉంది దీంతో వస్తుంది అని చెప్పి షేర్ చేశారు, లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా వేస్తారు చాలామంది. నాకు వస్తుందని చూసి ఆశతోనే వేసాను. నేను సంపాదించింది ఏం లేదు, నేను కూడా మోసుకుని 5.5 లక్షల రూపాయలు నాది సొంత డబ్బు ఉంది. నేను కూడా ₹1 తిన్న పాపం అనేది పోలే చూపించాను. నాది కూడా యాప్ ఓపెన్ అవ్వట్లేదు. నేనేం తినేసి ఎక్కడో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. నేను కూడా నాది కూడా జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేసినాను. నన్ను చూసి ఏదో నవాజ్ సంపాదిస్తున్నాడని చాలామంది వేశారు. ఎవరికైతే ₹1 వచ్చిన పాపం అయితే ఎవరు పోలేదు. దయచేసి దీని మీద పై అధికారులు స్పందించాల్సి కోరుకుంటున్నాను. నా కింద ఉన్నారు, నా కింద అంటే ఇంకా 2-3 మేనేజర్లు వాళ్ళ కింద అట్లా అమౌంట్ ఉంది. మొత్తం చూస్తే దాంతో 47 లక్షలు అవుతుంది మొత్తం టీం మొత్తం చూస్తే. నీకు వాపసు ఎంత కొంచెం కూడా రాలేదా? వాపసు వచ్చిన దాంతోనే ఉంది, తీసుకోలేదు. మండే రోజు విత్డ్రాల్ ఏంటంటే డబుల్ అన్నారు. ఆ డబ్బులు వచ్చి ఉంటేనే నా డబ్బులు కొద్దిగానే వచ్చింటుంది. శుక్రవారం రోజు 99,000 నేను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను. నా సొంత డబ్బులు నేను మళ్ళీ వేస్తాను. ₹1 తీసుకున్న పవన్ పోలే, వడ్డీకి తీసుకొచ్చి నేను కూడా తీసుకున్నాను. లోకేష్ కుమార్ ఫస్ట్ 2 లక్షలు వేసుకున్నాను. మళ్ళీ డైలీ వస్తూ ఉండింది, ఉండబట్టకుండా మళ్ళీ ఏదో ఆఫర్లు ఇచ్చినారు, బోనస్ వస్తుంది అనేసి మళ్ళీ వచ్చిన డబ్బులు అంతా వేసి మళ్ళీ ఉండకుండా వారం బట్టి ₹10 వడ్డీ తీసుకొచ్చేసి దగ్గర 3 లక్షల దాకా వేసాను. గూమ్నే ఉండకుండా ఇంకొక నెంబర్ కూడా నా నెంబర్కి దాంట్లో ఒక పర్సనల్గా ఒక 59,000 వేసినాను. మధ్యలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ముందే తొక్కు వేసుకుని తిరుగుతాను. మొత్తం ఎంత బాధలు అయిపోయి దగ్గర 3-4 లక్షలు రావాలి. మనం నా అసలైనా నాకు ఇచ్చేస్తే ఏదో కొంచెం అట్లా ఒకే బిడ్డ ఉంది, న్యాయం చేస్తే. నా పేరు దామోదరమని మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. సో మా ఫ్రెండ్ చెప్పాడు ఈ విధంగా ఒక 5,000 పెట్టినాము, రోజుకి ₹190 వస్తుంది. మళ్ళీ ఒక 3 days 4 days తర్వాత మనం దాన్ని డ్రా చేసుకోవచ్చు అని చెప్పాడు. సో అదేవిధంగా 47,000 ఒకటి వేసాను, 90,000 ఒకటి వేసాను, మొత్తం దగ్గర 1,50,000 వేసాను మొత్తం టోటల్ అమౌంట్. ఇంతవరకు ₹10 రాలేదు. మీ ఫ్రెండ్ ఎవరున్నా? మా ఫ్రెండ్ వచ్చి వినోద్. ఏం పని చేస్తాడు? మున్సిపల్ ఆఫీస్. ఏం పని చేస్తాడు? మున్సిపల్ ఆఫీస్ వాటర్ డిపార్ట్మెంట్. నన్ను వేయండి డబ్బులు మేము తీస్తాము అని వాళ్ళ భార్య భర్త ఇద్దరు చెప్పినారు. ఈరోజు ఏ మాత్రము రెస్పాన్స్ లేదు. 1.4 లక్షలు వేసిన, 87,000 ఒకసారి, 97,000 వేసిన, 29,000 ఒకసారి వేసిన, 12,000 ఒకసారి వేసిన, 14,000 ఒకసారి వేసిన, మొత్తం పోయినాడు. నువ్వు ఎవరు జాయిన్ చేసినావా? నేను ఎవరిని చేయలే, నా కొడుకుని ఎవరిని చేసుకున్నాను. నువ్వు మొత్తం ఎంత వేసింది? మొత్తం 1.4 లక్షలు వేసిన. నీకు మళ్ళీ తిరిగి ఎంత వచ్చింది? 9,000 వచ్చినాయి. ఎన్ని రోజులకి? రోజు 300. ఇప్పుడు ఎన్ని రోజులు ఏం చేసి డబ్బులు? 30 రోజులు అయిపోయింది. 10,000 వేసి 30 రోజులు అయిపోయింది. మరి నేను ఎవరు జాయిన్ చేసినారు? బేబీ ఏం పని చేస్తుందా? ఆర్పి గడ్డూరు. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తుందా? లేదు, గ్రూపులకి ఆర్పి. గ్రూపులకు ఆర్పినా? ఆ పాప గడ్డూరు పలమనేరు? గడ్డూరే. నా పేరు షామీరు, మాది వచ్చి గంటావురు. మా ఇంటి ముందర తెలిసిన వాళ్ళు ఆడోళ్ళు వాళ్ళ ఇంట్లో బంగారం అంతా పెట్టి వాళ్ళకేమో రోజుకి వస్తామని చెప్పి అప్పులంతా చేసి వాళ్ళ అమౌంట్ పెట్టినారు. నేను ఇట్లా బాధలో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, ఏదో చెప్పండి అంటే వాళ్ళు చేసుకో భాష అని చెప్పి అమౌంట్ చెప్పినారు. కంటిన్యూ రోజుకి 300 వేస్తే 2 రోజులకి ₹30 ఫస్ట్ స్టార్టింగ్ 300 వేయాల్సింది. దాని తర్వాత 12,000కి 12,000 ఎక్స్ట్రా 30 రోజులకి. దాంట్లో 15 రోజుల తర్వాత ఎక్స్ట్రా డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. దాని తర్వాత 33,000 శుక్రవారం వేస్తే శనివారం విత్డ్రా చేసుకోవచ్చు, మీకు కంటిన్యూగా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత కంటిన్యూ డబుల్ అమౌంట్ వస్తాయి మీకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయింది. దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము. ఇప్పుడు ఈ అమౌంట్ చూస్తే అంతా ఈ స్కామ్ అని చెప్తే ఇప్పుడు దీనికి న్యాయం అడిగేకి ఇక్కడికి వచ్చినాము. దీనికి పోలీసు వారు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇక పలాన్ మీరు ఎంఆర్ఓ, విఆర్ఓ, పోలీసు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, మన గ్రూపుల్లో డాక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీసే చెప్పినారు. వాళ్ళు చెప్పిన దానికే మనం వేసుకోండి డబ్బులు. పేర్లు అంతా అందరూ ఉన్నారు, తక్కువ ఉండే 400 మంది ఉన్నారు, 1000 మంది వరకు ఉన్నారు దీంట్లో గ్రూపుల్లో. ఒక్కొక్కటి అట్లాంటి 4 గ్రూపులు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారనేది కోర్టులో పోయినాయి. మా అమౌంట్ వచ్చి 15,000 మన ఏ ఉండేది, మా ఏమి రాలేదు అమౌంట్. ఏ ఉండేది శుక్రవారం మొత్తం పోయిందా. శుక్రవారం వేయడము, శనివారం, ఆదివారం, సోమవారం ఇంకా వచ్చేస్తుంది అమౌంట్ అని చెప్పినారు. ఏడు అంతా పోయింది. మాది చిన్న అమౌంట్. మా ఇంటి పక్క ఆడవాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళ హస్బెండ్ తెలియకుండా బంగారం వేసినారు. బంగారం ఎత్తి బ్యాంకులో పెట్టి అప్పులు వడ్డీలంతా తెచ్చి అమౌంట్ అయినారు పాపం వాళ్ళు.
ఇంకా మమ్మల్ని వేయించిన వాళ్ళకి మనం వాళ్ళు ఏమి అడిగేది పోయి ఆడవాళ్ళకి వాళ్ళే మాకన్నా ఎక్కువ మోసపోయినారు. వాళ్ళ అమ్మ వాళ్ళ అకౌంట్లో 60,000, వాళ్ళ అకౌంట్లో 70,000 ఇట్లా అమౌంట్ వేసి వాళ్ళు మోసపోయి ఏడుస్తా ఉన్నారు. ఇంకా ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా, ఇంకా వాళ్ళ ఇంట్లో హస్బెండ్ తెలియకుండా చేయన్నారు. ఇట్లాంటి ఆడవాళ్ళు చాలా మంది మోసపోయినారు. ఎవరు బయట రావట్లేదు, ఇంట్లో తెలిస్తే గొడవలు అవుతాయని చెప్పేసి. దీనికి పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని ప్రెస్ వాళ్ళకి కోరుకుంటున్నాను భయ్య. మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎంతకాలం అయింది మీరు ఇలా చేయబట్టి? ఎవడో చేస్తున్నారంటే మనం మోసపోతున్నాం ఇక్కడ.